చిన్న కుండీలో మా రోజా పూల మొక్క చూసారు కదండి. దీన్ని ఎందుకు ఖాళీగా ఉంచడం అని అయితే కొన్ని ధనియాలను అయితే తీసేసాను. బాగా చక్కగానే గ్రోత్ అవుతున్నాయి. చుట్టూ ఈ పంతా వేసాను. వస్తున్నాయండి చిన్న చిన్నగా మొలకలన్నీ బయటకు వస్తున్నాయి చూడండి. ఏ కుండీ ఖాళీగా కనపడినా మా అమ్మాయి అయితే మటుకు ఒక స్కెచ్ పెన్ తీసుకుని ఇలా ఆర్ట్ అయితే వేసేస్తుంది. అలాగే ఇక్కడ మనకి చిన్న సొరకాయ ఉంది చూడండి. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ అయితే పిల్లలు లంచ్ బాక్స్లోకి ఏమి ఇవ్వలేకపోయినాయండి. ఎందుకంటే నైట్ వర్షం వచ్చింది కాబట్టి బాగా చల్లగా ఉందని చెప్పని అయితే లేవలేకపోయాను. 7 అయిపోయింది. అందుకని చెప్పి అయితే మా అమ్మాయి కొంచెం ఇంట్లో ఎగ్స్ ఉంటే ఎగ్ రైస్ చేసిన అయితే తను క్యారేజ్ పట్టుకెళ్ళిపోయింది. నేను కూడా మార్నింగ్ లేగలేకపోయాను కాబట్టి కూరకి ఏం చేయాలని చెప్పి అనుకున్నోడికైతే చేపలు వస్తే చిన్న చేపలను అయితే తీసుకున్నాను. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి క్యారీ ఇచ్చేసాను కదండి ఎగ్ రైస్. నేనైతే చిన్న చేపలు అయితే తీస్తున్నానండి. ఇవి మీకు ఇలా కనిపిస్తున్నాయి కానీ కొంచెం పెద్దగానే బాగున్నాయండి. ఇవి తాజాగా ఉన్నాయి. వీటిని అయితే ఇగురు చేద్దామని తీసుకున్నాను. అలాగే సింపుల్గా వీటినైతే కూర చేసేసి అయితే నేను కొంచెం పని ఉంది, బయటకు వెళ్ళి పని అలా బయటకు వెళ్తాను. టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళాలండి. నాది ఈ మధ్య రీసెంట్గా తీసుకున్న శారీస్ బ్లౌజులు అన్నింటినీ కూడా ఉండిపోయినాయి. అవన్నీ స్టిచ్ చేయిందామని చెప్పనేసి. ఇది మా జామ చెట్టు అని చెప్పాను కదండి. దీనికైతే కాయలు ఉన్నాయి, కోస్తున్నాం చూడండి. చెట్టు మాదే కానీ చెట్టు అంతా అటువైపు పక్క ఉంటుందండి. కోయడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. అక్కడే ఉంటుంది చూడు చూడు చూడు. ఒక్క నిమిషం. ఈ సీజన్లో అయితే ఇది ఫస్ట్ కాయండి. ఇది చూసారా, ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి కాయలు. అది కొయ్యి అదే అయిపోయింది. దూరగా బాగుంటాయి జాంకాయలు. ఇంకా పెద్ద సైజు వస్తాయండి. అవ్వలేదా? ఈ సరిగ్గా కొమ్మతులు నేను వెళ్ళిపోయేలా ఉన్నాను దాంతోపాటు చెట్టుతో పాటు. ఇంకెక్కడ కూడా ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద కాయలు. ఇది రంగు వచ్చేసింది కానీ ఇంకా కొంచెం అవ్వాలి కాయ కదా. భలే దూర జాంకాయ ఎంత ఉంది చూసారా సైజు. ఇది ఇంకా పెద్దవి అవుతాయండి. ఇంకానే కొద్దిగా ఇంకా చలి బాగా ముదురుతుంది కాబట్టి బాగా వస్తాయి. ఇంకానే జాంకాయ అయితే కోయడమైంది కదా పెట్టండి. ఇప్పుడైతే నేను చేపలు చేశాను కదా, ఇందాడ చూపించాను కదా, చేసేసాను. అలాగే ఆనియన్స్ కట్ చేసి కూడా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నాకు ఇంకా ఫ్రిడ్జ్లో చేపలు ఉన్నాయండి. కాకపోతే వీటిని అయితే తీసుకోవడానికి అయితే ఒక రీజన్ ఉంది. చిన్న చేపలు అంటే మా అమ్మాయి ఎంత ఇష్టంగా తింటుందంటే ఈ రోజు అండి మళ్ళీ రేపు వండేసినా కూడా తినేస్తుంది, అంత ఇష్టంగా తింటుంది. అందుకోసం తన కోసం అయితే తీసుకున్నాను. మార్నింగ్ అయితే లంచ్ బాక్స్లోకి పట్టుకెళ్ళిపోయింది. ఈవినింగ్ వస్తుంది కదా, ఈవినింగ్ తింటుంది. అందుకోసం అయితే వండుతున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది అని అంటారు కాబట్టి మా అమ్మాయికి చేపల్లో ఏం టేస్ట్ నచ్చిందో ఏంటో కానీ నిజంగా అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి చేపలు అయితే. ఖచ్చితంగా చాలా బాగుంటాయి. చిన్న చేపలు అన్నమాట కానీ బాగుంటాయి. ఇవంతా కూడా కాస్ట్ మీరైతే ఎంత అనుకుంటున్నారు గెస్ చేసి నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా రీజనబుల్ రేట్గా వచ్చినాయి ఇవి. చూడండి, చేసిన తర్వాత కూడా ఇంత సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో. ఇవి బాగున్నాయి చేపలు. వీటి కాస్ట్ ఎంత ఉంటుందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇది జస్ట్ సరదాగా మాత్రమే అడుగుతున్నాను. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది. వీటికి చిన్న చేపలని చాలా తేలిగ్గా తీసుకుంటున్నాను అండి. కానీ ఇందులో అయితే బాలింత్రాలకి అలాగే బాగా సిక్ అయ్యి కొంచెం కోలుకుని స్టేజ్కి రావాలనుకున్న వాళ్ళకైతే ఈ ఫుడ్ అయితే బాగా పెడతారండి చేపలని అయితేనే. అందుకోసం అయితే వీటిని ఏ సీజన్లో అయినా సరే
కాస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎలా ఉన్నా సరే బాగా ఎక్కువగా తీసుకుంటారు. మేము కూడా బాగా ఇష్టంగా తింటాం. కాకపోతే మా అమ్మాయికి ఇంకా ఇష్టం ఎక్కువ, అందుకే చెప్తున్నాను. తనకి ఎందుకు అంత ఇష్టమో నాకైతే అర్థమవులేదు. అలాగే సీ ఫుడ్స్లో ఏ ఫిష్ని అయితే మీరు ఇష్టంగా తింటారనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. మాకైతే సీ ఫుడ్లో అది ఇదేని ఏం లేదండి, అన్ని ఐటమ్స్ కూడా మంచిగానే ఉంటాయి. సీ ఫుడ్ అంటేనే మంచి ఐటమ్స్, టేస్టీ ఐటమ్స్ ఉంటాయి. అందులోని సీ ఫుడ్స్లో మాకు ఇష్టమైందంటే ఇంకా చెప్పాలని అంటే కనుక క్రాబ్స్ అండి. పీతలు అంటే మహా ఇష్టంగా తింటాం. కొద్దిగా అయితే అడుగంటుతుందని చెప్పి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మటన్ గ్రేవీ ఉంటుంది కదా, సేమ్ అలా ఉంది. దీన్ని అయితే సిమ్లో పెట్టుకుని స్లోగా కుక్ చేసుకుంటానండి. ఎక్కువ కలిపాను అనుకోండి చేపలన్నీ ఇరిగిపోతాయి, అందుకే ఒకసారి అలా స్లోగా కలిపేసి మూత పెట్టేసుకుంటున్నాను. కదండి జాంకాయ, ఇది కట్ చేసి తిన్న వీడియో క్లిప్ అయితే రివర్స్ అయింది. కట్ చేసి పక్కన పడేసాను, మళ్ళీ అయితే తీస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా మేసేస్తూ కూడా పొద్దున్నైతే మేడ మీదకి వెళ్ళి కనకాంబరాలు అయితే కోసుకొచ్చాను. మాల అల్లుకుంటూ ఈ జాంకాయనైతే మేసేస్తున్నాను. ఇలా ఏదైనా పని చేస్తూ పక్కన తిండి మేసే అలవాటు ఎవరికైనా ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి. పన్ను నొప్పి తగ్గిందా మీకు? పన్ను నొప్పి తగ్గిందా? ఒక పక్క నా చేపల కూర కూడా అయిపోతుంది, అలాగే పువ్వుల పని కూడా అయిపోతుంది, మాల కట్టుకోవడం. ఎండాకాలం కనకాంబరాలు బాగా పూస్తాయి అనుకుంటాం కదండి. ఈ 11వ నెల నుంచి కూడా ఎండలో బాగా ముదిరేంత వరకు అయితే కూడా బాగా పూస్తాయి పువ్వులు. ఆల్రెడీ నేను చిన్న చిన్న మొక్కలకు కోసానండి, ఒక 4 మొక్కలకి అయితే కోసాను ఈ పువ్వులన్నీ కూడా. ఎంత వస్తాయో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకా అరమూర అయితే వచ్చినాయండి పూలు. ఇంకా కొంచెం బాగా వీటికి మంచిగా మట్టేస్తే ఇంకా బాగా వస్తాయి. మా మూర పూలు అవ్వచ్చు. అయితే కూర కూడా ఎగిరిపోయి ఉంటుంది. ఒకేసారి 2 పనులు అటువంటి ఇదేనండి. సరే కూర కూడా బాగా అయితే కొంచెం దగ్గరికి అయింది, ఇంకొంచెం అయితే సరిపోతుంది. ఫైనల్గా అయితే కూర అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నిజంగా చూస్తుంటే నోరు ఊరిపోతుందండి కూర.
నిజంగా ఈ గోదావరి సైడు పుట్టడం అనేది అయితే ఒక లక్కీ అనుకోవచ్చండి. ఎందుకంటే సీ ఫుడ్లో ఎన్ని వెరైటీస్, ఎన్ని టేస్టీ ఐటమ్స్ అయితే ఉన్నాయి, అన్నిటిని కూడా టేస్ట్ చేస్తున్నాను నేనైతే. ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేనైతేని. నా అలాగే మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే అండి, మార్నింగ్ అయితే బయటకు వెళ్తానని చెప్పాను కదండి. నేను ఒక చోటకి వెళ్దాం అనుకుంటే ఇంకో చోటకైతే వెళ్ళొచ్చాను. నా పని అయితే అవ్వలేదు. అలా వచ్చేదారిలో అయితే ఒక నాటు మందారం మొక్కనైతే కొని తీసుకొచ్చాను, వేసేసాను. దాన్ని పాతేసాం మొక్కల్లోని. ఇప్పుడైతే నేను కొంచెం పని మీద తిరిగాను కాబట్టి హెడేక్గా ఉందని చెప్పని అయితే టీ పెట్టుకుంటున్నాను. టీ పెట్టుకుని తాగైతే వంట చేయాలి. చూసారండి, మార్నింగ్ కట్టాను కదా పూలు, ఇక పెట్టుకున్నాను. తిన్నాను కదండి. వచ్చినప్పుడు మొక్కతో పాటు అలాగే పిల్లలకి తినడానికి అరటిపళ్ళు కూడా తీసుకొచ్చాను. అయితే పక్కన పెట్టుకుని టీ పెట్టుకుంటాను. నేనైతే ఆఫ్టర్నూన్ నుంచి బయటకు వెళ్ళాను కదండి. నేను వచ్చినోడికైతే భోజనం చేసినవన్నీ చిందరవందరగా ఉన్నాయి. కొంచెం పని మీద బయటకు వెళ్ళాను. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవాలి నేను. ఫస్ట్ అయితే నేను టీ తాగితే కానీ ఏ పని చేసేలాగైతే లేదు. అంత చిరాగ్గా ఉంది నాకు. ఇదేనండి. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడైతే టీ తీసుకున్నాను తాగుదామని చెప్పేసి. అది కాకుండా అయితే 6 days నుంచి అయితే ఇక్కడ వాటర్ రావట్లేదండి. ఆ వాటర్ రాకపోవడం వల్ల ఏంటంటే సింక్లో కడగాల్సిన గిన్నెలన్నీ కూడా బయట వేసుకుని, బయట నుంచి క్లీన్ చేసి నేను లోపల తెచ్చుకుని ఒక మినీ సైజు రన్నింగ్ రేస్లో ఉంటుందండి నిజంగానే. అంటే సింక్లో ఎక్కువ కడగడం అలవాటు అయిపోవడం వల్ల అయితే బయట అయితే అస్సలు వర్క్ చేయలేకపోతుంది. అదొకటి దోమలు కూడా చంపేస్తున్నాయి మమ్మల్ని. మా ఏరియాలో అయితే ఎక్కువ దోమలు ఉంటాయి. అందుకని చెప్పానైతే కొంచెం తొందరగా అయితే టీ తాగేసి మిగతా పనులన్నీ చేసుకోవాలి. ఓకేనండి, ఇదైతే ఇవాళ నా డైలీ రొటీన్ బ్లాగ్. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.